హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను జస్ట్ 130 రూపీస్కే నేను ఈ సారీని మీషో నుండి పర్చేస్ చేశాను. దీని అవుట్పుట్ చూడండి. నేను ఒక క్వాడ్ సెట్ అయితే నేను స్టిచ్ చేశాను. దీంతో 4 మీటర్స్తో 2 మీటర్స్తో నేను ప్లాజో ప్యాంట్ అయితే స్టిచ్ చేశాను. అది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇప్పుడైతే ఈ 4 మీటర్స్ క్లాత్ నేను లైనింగ్ వచ్చేసి కాటన్ యూస్ చేస్తున్నాను. దీనికి టాప్కి పైన యోక్ పార్ట్కి మాత్రం యూస్ చేస్తున్నాను. కింద అయితే నేను చేయట్లేదు. మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను యోక్ పార్ట్కి ఇక్కడ 15 సెంటీమీటర్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. అంటే కొంచెం నాకు 3/4 కావాలని చెప్పి నేను ఇక్కడ 15 సెంటీమీటర్స్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. యోక్ పార్ట్ వచ్చి ఫుల్ లెంత్ 15 సెంటీమీటర్స్కి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని సబ్యసాచి అంటే లైక్ హై నెక్ మోడల్లో ఈ 3/4 ఫ్రాక్ నేను స్టిచ్ చేస్తున్నాను. సో దట్ షోల్డర్ అనేది మనకి ఇక్కడ ఎక్కువ వస్తుంది అనమాట. నార్మల్గా అయితే 6.5 ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి 7.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి చూస్తున్నారు కదా, 7.5 దగ్గర మార్కింగ్ చేసుకొని నెక్ వచ్చేసి మనకి హై నెక్ కాబట్టి 2 సెంటీమీటర్స్ దగ్గర నెక్ విడ్త్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, 2 సెంటీమీటర్స్ నెక్ విడ్త్. హైట్ వచ్చేసి 1.5 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం నెక్ కావాలంటే మీరు 2 తీసుకోవచ్చు, 2.5 కూడా తీసుకోవచ్చు. సో దట్ కొంచెం కిందికి అనేది వస్తుంది అనమాట. విడ్త్ వచ్చేసి 2.5 సెంటీమీటర్స్. మార్క్ చేసుకొని ఈ స్కేల్ యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నదండి. ఎందుకంటే మనకి హాఫ్ మార్క్ మనం ఖర్చు పెట్టేస్తే మనకి ఎక్కువ డెప్త్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. ఈ స్కేల్ యూస్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా అనేది మన మార్కింగ్ అనేది మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పైన 1/2 సెంటీమీటర్స్ కింద నుంచి నేను డ్రా చేసుకుంటున్నాను. చూస్తున్నాను కదా, 1/2 సెంటీమీటర్ అంటే మనకి ఇక్కడ మనకి స్లోప్ అనేది మనం డ్రా చేస్తాం. కొంచెం ఇట్లా డౌన్కి మార్క్ చేసుకోవడానికి చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మార్క్ చేసుకుంటే మనకి భుజాలు అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది హైనెక్ కాబట్టి మనం ఇలా డ్రా చేసుకుంటే లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో మనం ఆ 1/2 ఇంచును వదిలేసి అక్కడ నుంచి మనం 6.3 అనేది ఆర్మ్ హోల్ డ్రా చేసుకుంటాం. చూస్తున్నాం కదా, అక్కడ నుంచి మనం కౌంట్ చేసుకోకూడదు. కిందకి టేప్ పెట్టేసి ఆ 1/2 ఇంచ్ వదిలేసి మనం అక్కడ నుంచి 6.3 ఆర్మ్ హోల్ అనేది మనం డ్రా చేసుకుంటాం. ఇది వచ్చి పర్ఫెక్ట్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి ఈ 6.3 అనేది ఆర్మ్ హోల్ మనం డ్రా చేసుకున్నాం. ఆ 2 లైన్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక యారో మార్క్ అంటే లైక్ ఖర్చులాగా పెట్టుకుంటే మనకి తెలుస్తుంది. చెస్ట్ పాయింట్ మనకు మార్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అక్కడ నుంచి. చెస్ట్ వచ్చేసి 10 దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇది మరీ చెప్తున్నాను, ఎక్సెల్ సైజ్ వాళ్ళకి పర్ఫెక్ట్ మెజర్మెంట్. సో 10 దగ్గర మార్కింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. మనకి వేస్ట్ వచ్చేసి 9.5 అంటే ఒక 1/2 ఇంచ్ మనకు తగ్గుతుంది అనమాట. ఇది కూడా పర్ఫెక్ట్, అంటే కొంచెం లూజింగ్గా వస్తుంది. కాకపోతే కొంచెం లూజ్ చేసుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో 9.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ 2 లైన్స్ని మనం జాయిన్ చేసుకుంటే మనకి కొంచెం కర్వ్ అనేది వస్తుంది అనమాట. ఆ 2 లైన్స్ జాయిన్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుంటున్నాను నేను. ఇది ఎందుకంటే కాటన్ కాబట్టి మనం కొంచెం వదిలేస్తే బెటర్, ఎందుకంటే ఇది సింక్ అయినప్పుడు కొంచెం బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేస్తున్నాను స్కేల్ యూస్ చేసి. ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసేసుకున్నాం. ఇక్కడ నేను మార్కింగ్స్ పెట్టిన కాటికి కొంచెం ఇంకా క్లాత్ ఇంకా ఎక్కువే కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి ఎందుకైనా మంచిది అని చెప్పేసి. సో దట్ నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రానే క్లాత్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసుకుంటున్నాం. ఇది వెనకాల వచ్చేసి 4 సెంటీమీటర్స్ అంటే ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం మీరు ఎక్కువ కూడా డ్రా చేసుకోవచ్చు కిందకి. నేనైతే బ్యాక్ పార్ట్ అంటే 2
షేప్స్ వచ్చేలాగా నేను దీన్ని డ్రా చేస్తున్నాను. ఇంకొక నెక్ వచ్చేసి 9 అనమాట, బ్యాక్ హోల్కి ఇది. Better avoid with hands, better use scale so that you can have a better shape. చూస్తున్నారు కదా, ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. నాకు కొంచెం మిస్టేక్ అయ్యింది ఇక్కడ, షేప్ అనేది కొంచెం అటు ఇటు అయిపోయింది. బట్ కాకపోతే మనం కటింగ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను అలాగే అడ్జస్ట్ చేసుకున్నాను. చూస్తున్నాను కదా, షేప్ అయితే ఇలా వస్తుంది. నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చూపించట్లేదండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. ఇక్కడ నేను వచ్చి 20 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను హ్యాండ్స్ పొడవు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఈ సైడ్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే ఇది వచ్చి బ్యాక్ పార్ట్, ఇది కూడా సేమ్ ఇలా క్లాత్ కింద పెట్టుకుంటే మనకు తెలుస్తుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేస్తున్నాను. నెక్ మీకు కావాలంటే ఇంకా కొంచెం డెప్త్ అయినా పెట్టుకోవచ్చు, అంటే మరీ పట్టేస్తుంది అనుకుంటే. ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ మనం కుట్టేసే ముందర ఒకసారి చెక్ చేసుకోవాలి. చూస్తున్నాం కదా, 15 సెంటీమీటర్స్ వచ్చింది. ½ ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ ఇలా ఎడ్జెస్ కూడా అంతే, మనకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ బ్యాక్ పెట్టినప్పుడు ఇట్లా నీట్గా ఉంటే చూస్తున్నారు కదా, షేప్ మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, చూడడానికి కూడా డ్రెస్ లుక్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఫ్రిల్స్ అనేది ఫుల్ ఫ్రిల్స్ పెట్టడం లేదు, సైడ్ ఫ్రిల్స్ యూజ్ చేస్తున్నాను. అంటే ఇది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట. అంటే మొత్తం ఫ్రిల్స్ పెట్టకోకుండా మరీ లావుగా కనిపిస్తాం అనుకుంటే మనం అవాయిడ్ చేసి సైడ్ ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. చూపిస్తున్నాం కదా, అంటే మధ్యలో జస్ట్ ఒక 6 సెంటీమీటర్స్, అంటే అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 వదిలేసి సైడ్స్కి మనకి ఎన్ని ఫ్రిల్స్ కావాలంటే అన్ని ఫ్రిల్స్ అయితే చూపిస్తున్నాం కదా, స్పేస్ వదిలేస్తే మనకు కొంచెం ఇది కూడా కొంచెం అట్రాక్టివ్ లుక్ అనేది ఉంటుంది. దీన్ని ఎలా స్టిచ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూపిస్తున్నాం కదా, మధ్యలో అలా పెట్టుకొని 3 సెంటీమీటర్స్కి నేను మార్క్ చేసుకున్నాను. ఇటు సైడ్ 3 సెంటీమీటర్స్, ఇటు సైడ్ 3 సెంటీమీటర్స్ అనమాట. సో దట్ మనకి మిగిలిన చోటంతా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. నాకు వచ్చేసి వన్ సైడ్ అటు సైడ్ 8 ఫ్రిల్స్, ఇటు సైడ్ 8 ఫ్రిల్స్ పట్టాయి. అంటే నేను కొంచెం చిన్నగా పెట్టుకున్నాను, పెద్దగా పెడితే మరి లావుగా కనిపిస్తాం కాబట్టి. సో నేను కొంచెం మీడియం లైక్ స్మాల్ కొంచెం అలాగే పెట్టాను. మీరు కావాలంటే మీరు ఫుల్ ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇది లేటెస్ట్ ట్రెండ్ కాబట్టి నేను దీన్ని ఫాలో అవుతున్నాను. చూస్తున్నాను మధ్యలో స్పేస్, సైడ్ ఫ్రిల్స్ అనేది వస్తాయి. ఇది లుక్ అయితే మనకి అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను మరీ ప్లెయిన్గా ఉంటే బాగుండదు కాబట్టి హ్యాండ్స్కి కొంచెం లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. మనకి అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మనం ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అనేది మనం జాయిన్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నాను, ఇంకా వన్ సైడ్ నేను వేయలేదు. సో ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇలా. సో మనం ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి, హ్యాండ్స్ పార్ట్, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అనమాట. చూస్తున్నారు కదా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బడ్జెట్ అవుట్ఫిట్స్ అండ్ అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ అనేది మీకు మన ఛానల్లో అవైలబిలిటీలో ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. చూస్తున్నారు కదా, అవుట్పుట్ అయితే ఇలా ఉంది. చాలా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, నాకైతే చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.